అసలు ఈ ప్రభుత్వమే వద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మహిళలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తేనే తమ కష్టాలు తీరుతాయంటున్నారు మహిళలు. షర్మిలకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మహిళలు మహానేత వైఎస్ఆర్ ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. షర్మిలను చూస్తుంటే వైఎస్ఆర్ ని చూస్తున్నట్టే ఉందని మహిళలు చెప్పారు. వైఎస్ఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపారని మహిళలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మని చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ నాన్నని చూసినట్టే ఉంది సార్. మాకైతే ఇప్పుడు చిన్న ప్రభుత్వం ఏం లేదు, ఉన్నటివి కూడా తీసేస్తున్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఏదన్నా కష్టాలు తీరాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా. తాము కర్నూలుకు వచ్చినప్పుడు ఏమీ లేదని, వైఎస్ఆర్ దయ వల్ల అన్ని సమకూర్చుకున్నామని పర్వీన్ అనే మహిళ చెప్పింది. ఇక రామలక్ష్మి అనే మహిళ అయితే ఈ ప్రభుత్వం తమకు వద్దంటే వద్దంది, వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు చెప్పింది. బియ్యం కార్డు వచ్చింది, అన్ని ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు కూడా వచ్చింది మాకు. అసలు ఆయన లేదా మీకు చాలా ఇదైపోతున్నాం సార్. అసలు ఇప్పుడున్న గవర్నమెంట్ వద్దు సార్. అసలు గవర్నమెంట్ వద్దు సార్. అసలే వద్దు సార్. మాకి గవర్నమెంట్ వద్దు. అన్ని బియ్యం రేట్లు పెరిగినాయి, అన్ని కరెంటు బిల్లు చూస్తారా, ఇల్లులో పని చేసుకుంటే సార్ ఇంత బిల్లు ఎక్కడి నుంచి కదలా నాకు. అన్ని ఇదే సార్. మా కరెంటు బిల్లు కట్టి అన్ని వాళ్ళకి చేస్తున్నారు సార్. అసలు మాకు ఈ ప్రభుత్వమే వద్దు సార్. అసలు మేము కర్నూలుకి వచ్చినప్పుడు మాకు తిండికి అన్నం కూడా దొరకకుండా సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత బియ్యం కార్డు వచ్చింది. తర్వాత మళ్ళీ బిల్డింగ్ ఇందిరమ్మ పథకం కింద బిల్డింగ్ ఇచ్చినారు. మాకు ఉండడానికి ఇల్లు కూడా లేకపోయినా సార్ మంచి పనులు చేసినారు. ప్రతిసారి చూసేది సాక్షి టీవీ. ఎప్పుడు కలుసుకొని దినమే లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి. మా అమ్మకు కూడా ఆపరేషన్ జరిగింది సార్ ఆరోగ్యశ్రీ కార్డు వల్ల. మరో ప్రజా ప్రస్థానం మహిళా లోకాన్నే కదిలిస్తోంది. షర్మిల అడుగులో అడుగేస్తూ వైఎస్ఆర్ కుటుంబం వెంటే ఉంటామంటున్నారు మహిళలు.